హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తులసి ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈకాలజీ గురించి డిస్కస్ చేద్దామండి. ఈకాలజీ ఆవరణ శాస్త్రము ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. ఒక డిఎస్సి అయితేనేమి, ఒక గ్రామ సచివాలయము, వార్డు శానిటేషన్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే ఫస్ట్ వన్, ఆవరణ శాస్త్రము అంటే ఏంటి? ఆవరణ శాస్త్రము అంటే ఫర్ ఎగ్జాంపుల్ వివిధ జాతులు. వివిధ జాతులు అంటే ఇది ఒక జాతి అనుకుందాం, ఇది ఒక జాతి. ఇలాగా వివిధ జాతి జీవులకు మరియు వాటి యొక్క పరిసరాలు. వివిధ జాతి జీవుల మధ్య, జీవులకు వాటి యొక్క పరిసరాలకు మధ్య జరిగేటువంటి అంతఃచర్యల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఈకాలజీ అంటారు. జీవుల మధ్య ఉండేటువంటి, వాటి చుట్టూ ఉండేటువంటి పరిసరాలకు మధ్య ఉండేటువంటి అంతఃచర్యల గురించి అధ్యయనం చేయు శాస్త్రమే ఈకాలజీ, ఆవరణ శాస్త్రము అంటారు. ఈ ఆవరణ శాస్త్రము ఈకాలజీ అనేది ఇంగ్లీష్ వర్డ్ అన్నమాట. ఈ ఇంగ్లీష్ వర్డ్ గ్రీకు లాంగ్వేజ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈకాలజీ అనేటువంటి వర్డును గ్రీకులో ఉండేటువంటి రెండు పదాల యొక్క కలయిక వల్ల ఏర్పడిందనమాట. ఏ లాంగ్వేజ్ నుంచి? గ్రీకు. ఇది ఇంపార్టెంట్, మ్యాక్సిమం ఎగ్జామ్స్లో చాలా అడుగుతుంటారనమాట. అది ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు అనేది. ఈకాలజీ అని గ్రీక్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు. ఈ గ్రీకులో రెండు వర్డ్స్ల యొక్క కలయిక నుంచి ఇది ఫామ్ అయిందనమాట. అది ఏంటంటే ఓయికస్. ఓయికస్. నెక్స్ట్ వన్ లాగోస్. ఈ రెండిటి యొక్క కలయిక వల్ల ఈకాలజీ అనేటువంటి వర్డ్ వచ్చిందనమాట. ఓయికస్ అంటే ఏంటంటే ఒక జీవి యొక్క ఆవాసాన్ని తెలియజేయ శాస్త్రం. ఓయికస్ అంటే ఒక జీవి యొక్క ఆవాసాన్ని తెలియజేస్తుంది. ఆవాసాన్ని తెలియజేసేటువంటి ఒక పదము. లాగోస్ అంటే అధ్యయనము. దేని గురించి అధ్యయనం చేయడము? ఒక జీవి యొక్క జీవన విధానాన్ని అధ్యయనం చేయడం. జీవి యొక్క జీవన విధానం. అండి, ఈకాలజీ అనేది గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓయికస్, లాగోస్ అనేటువంటి రెండు పదాల కలయిక వల్ల ఈకాలజీ అనే వర్డ్ను తీసుకున్నారు. ఓయికస్ అంటే జీవి యొక్క ఆవాసాన్ని తెలియచేయడం, లాగోస్ అంటే ఆ జీవి యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తుంది అని అర్థము. అయితే ఈ ఆవరణ శాస్త్రము అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు? ఆవరణ శాస్త్రం ఈ పదాన్ని ఫస్ట్ ఉపయోగించింది ఎవరు అంటే కార్ల్ రైటర్. కార్ల్ రైటర్ అనేటువంటి సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. అయితే ఈ పదానికి ప్రాచుర్యాన్ని కల్పించింది ఎవరు? ఆవరణ శాస్త్రము అనేటువంటి ఆ వర్డ్కి ప్రాచుర్యాన్ని కల్పించింది మాత్రం ఎవరు అంటే ఎర్నెస్ట్ హెకెల్. అండి, ఈ పదానికి మొట్టమొదట ఈ ఆవరణ శాస్త్రము అనేటువంటి వర్డును ఉపయోగించింది కార్ల్ రైటరు. ఈ ఆవరణ శాస్త్రానికి ప్రాచుర్యాన్ని కల్పించింది మాత్రం ఎర్నెస్ట్ హెకెల్ అన్నమాట. అయితే భారతీయ ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు? భారతీయ ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు అంటే మిశ్రా. మిశ్రా అనేటువంటి సైంటిస్టు భారతీయ ఆవరణ శాస్త్ర పితామహుడు. మీరు బిట్స్ నోట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది.
నెక్స్ట్ అయితే ఈయన ఏం చెప్పిండంటే ఆవరణ శాస్త్రం గురించి ఈ మిశ్రా అనేటువంటి సైంటిస్టు ఆవరణ శాస్త్రం గురించి కొన్ని నిర్వచనాలు ఇచ్చిందనమాట. అదేంటంటే జీవావరణంలోని వివిధ ప్రాంతాలలో గల వివిధ జాతుల మధ్య, అంటే వివిధ ప్రాంతాలు, ఒక పర్టికులర్ ప్లేస్ అనేది కాకుండా వివిధ ప్రాంతాలలో వివిధ జాతుల మధ్య అంతర్గత సంబంధాలను, వాటి యొక్క పర్యావరణానికి, ఆ జీవులకు అంటే జీవులకు పర్యావరణానికి ఈ మధ్య ఉండేటువంటి సంబంధాలను అధ్యయనం చేయాలి. అంటే ఏ సంబంధాలు? వాటి యొక్క ఆవాసము, వాటి యొక్క పునరుత్పత్తి వంటివి ఎలా ఉన్నాయో అధ్యయనం చేయడమే ఒక ఆవరణ శాస్త్రము అని చెప్పింది మిశ్రా అన్నమాట. ఓకే, అయితే ఈ ఆవరణ శాస్త్రాన్ని ప్రధానంగా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఆవరణ శాస్త్రాన్ని 2 రకాలుగా డివైడ్ చేయవచ్చు. అవి ఏమంటే ఫస్ట్ వన్ వ్యక్తిగత ఆవరణ శాస్త్రము. వ్యక్తిగత ఆవరణ శాస్త్రము లేదా దీనినే స్వయం జీవావరణ శాస్త్రము అంటారు. స్వయం జీవావరణ శాస్త్రము. సెకండ్ వన్ వచ్చేసి సమాజ ఆవరణ శాస్త్రము. ఓకే, వ్యక్తిగత ఆవరణ శాస్త్రము అంటే ఏంటంటే ఒక జాతి జీవుల గురించి అధ్యయనం. ఓకే, ఒక జాతి జీవుల గురించి అధ్యయనం చేయడాన్ని వ్యక్తిగత ఆవరణ శాస్త్రము అంటే, దానికి ఆపోజిట్గా సమాజ ఆవరణ శాస్త్రము అంటే ఒకటి కంటే ఎక్కువ జాతి జీవుల గురించి అధ్యయనం చేయడం. ఓకే, ఇది ఆవరణ శాస్త్రాన్ని 2 రకాలుగా విభజించి చెప్పడం. అయితే పర్యావరణము అంటే ఏంటి, ఆవరణ శాస్త్రము అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ పర్యావరణము. పర్యావరణం అంటే ఏంటి, ఆవరణ శాస్త్రము అంటే ఏంటి? ఓకే, పర్యావరణము అంటే ఏదైనా ఒక జీవి లేదా జీవ సముదాయాన్ని ఆవరించి ఉండేటువంటి పరిసరాన్ని అధ్యయనం చేయడాన్ని పర్యావరణము అంటారు. ఓకే, జీవి లేదా జీవ సముదాయము, జీవి లేదా జీవ సముదాయాన్ని ఆవరించి ఉన్నటువంటి పరిసరాన్ని అధ్యయనం చేయడం. ఓకే, దాని చుట్టూ ఉండేటువంటి పరిసరాన్ని గురించి అధ్యయనం చేసే దానిని పర్యావరణ శాస్త్రము అంటారు. అయితే ఆవరణ శాస్త్రము అంటే, ఆవరణ శాస్త్రము అనగా నిర్దిష్ట, ఓకే, నిర్దిష్ట పర్యావరణంలోని జీవులకు వాటి చుట్టూ ఉన్న పరిసరాలకు, వాటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ జీవి లేదా జీవ సముదాయాన్ని ఆవరించినటువంటి పరిసరం గురించి అధ్యయనం చేస్తే దానిని పర్యావరణము అని, ఆవరణ శాస్త్రం అంటే ఒక నిర్దిష్ట ప్రాంతము, ఇది ఎక్కడైనా కావచ్చు జీవ సముదాయం. ఆవరణం అంటే నిర్దిష్టమైనటువంటి ప్రాంతం, ఒక పర్టికులర్ ప్లేస్లో ఉండేటువంటి జీవుల గురించి, వాటి చుట్టూ ఉండేటువంటి పరిసరాల గురించి, అక్కడ వారింటికి మధ్య జరిగేటువంటి అంతఃచర్యల గురించి అధ్యయనం చేస్తే దానిని ఆవరణ శాస్త్రము అంటారు. ఓకే, అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పర్యావరణము అనేది అంటే ఒక ఆవరణ వ్యవస్థ అనేది నిర్మాణాత్మక క్రియాత్మక అంశాలను కలిగి ఉంటుందన్నమాట. ఓకే, ఆవరణ వ్యవస్థలో నిర్మాణాత్మక అంశాలు, క్రియాత్మక అంశాలు ఉంటాయి. నిర్మాణాత్మక అంశాలు, క్రియాత్మక అంశాలు ఉంటాయి. సో
ఒక జీవి పర్యావరణంలో ఉండేటువంటి నిర్మాణాత్మక అంశాలను 2 రకాలుగా విభజించవచ్చు. ఓకే, ఈ నిర్మాణాత్మక అంశాలు 2 రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే నిర్జీవ అనుఘటకాలు, నిర్జీవ అనుఘటకాలు. సెకండ్ వన్ వచ్చేసి జీవ అనుఘటకాలు. ఓకే, నిర్జీవ అనుఘటకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంతి, ఉష్ణోగ్రత, నీరు ఇలాంటి వాటిని నిర్జీవ అనుఘటకాలు అంటారు. వీటిలో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి టెంపరేచర్. దేంట్లో నిర్జీవ అనుఘటకాలలో ఫస్ట్ వన్ వచ్చేసి ఉష్ణోగ్రత. సో జీవుల యొక్క జీవన విధానము పైన ఈ ఉష్ణోగ్రత అనేది ఎలా ప్రభావం చూపిస్తుందో చూద్దాం. ఓకే, ఉష్ణోగ్రత అనేది జీవావరణ వ్యవస్థను ప్రభావితం చేసేటువంటి అంశాలలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక పర్యావరణ కారకం. ఓకే, ఇవి నిర్జీవ అనుఘటకాలలో ఆవరణ వ్యవస్థను ప్రభావితం చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కారకమే ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రత అనేది శరీర అంతర్గత ఉష్ణోగ్రతను మరియు పరిసర ఉష్ణోగ్రతకు అనుగుణంగా నియంత్రించుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ ఉష్ణోగ్రతను 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, అంటే పర్యావరణంలో అంటే వాతావరణంలో ఉండేటువంటి టెంపరేచర్కు అనుగుణంగా ఈ జీవులు అనేవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనే దానిని బట్టి దీనిని 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే అస్థిరోష్ణక జీవులు, అస్థిరోష్ణక జీవులు, స్థిరోష్ణక జీవులు. ఓకే, అస్థిరోష్ణక జీవులు అంటే ఏంటంటే వాటి యొక్క ఆ జీవుల యొక్క టెంపరేచర్ అనేది స్థిరంగా ఉండక మార్పు చెందుతూ ఉంటుంది. స్థిరోష్ణక జీవులు అంటే వాతావరణంలో ఉండేటువంటి ఆ టెంపరేచర్తో సంబంధం లేకుండా ఈ జీవుల యొక్క శరీరంలో ఉండేటువంటి టెంపరేచర్ అనేది స్థిరంగా ఉంటుందన్నమాట. వాటిని స్థిరోష్ణక జీవులు అంటారు. అస్థిరోష్ణక జీవులకు ఎగ్జాంపుల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ చేపలు, అస్థిరోష్ణక జీవులకు ఎగ్జాంపుల్ చేపలు, ఇంకా ఏం చెప్పచ్చు వీటి కింద ఎగ్జాంపుల్గా కప్పలు, చేపలు. ఎందుకంటే ఇవి వాటి యొక్క టెంపరేచర్ని స్థిరంగా ఉంచుకోలేవు అన్నమాట. స్థిరంగా ఉండవు కాబట్టి కొన్ని పక్షులు కూడా ఏంటి సైబీరియన్ కొంగలు ఇలాంటివి ఉంటాయి కదా ఇవి. ఎందుకంటే అక్కడ క్లైమేట్ టెంపరేచర్ చేంజ్ అయిపోగానే వాడి బాడీలో ఉండేటువంటి టెంపరేచర్ అనేది చేంజ్ అయిపోతుందన్నమాట. కాబట్టి అవి అక్కడ ఉండలేవు కాబట్టి ఇక్కడ ఎక్కువగా వలసలను ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇంకా అస్థిరోష్ణక జీవులు అనేది ఎక్కువగా వలసలను ప్రదర్శిస్తూ ఉంటాయి. ఓకే, వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు. నెక్స్ట్ స్థిరోష్ణక జీవులకు ఎగ్జాంపుల్ వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మానవులు. ఓకే, మానవులు, క్షీరదాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఉష్ణోగ్రతను అనుసరించి. అదేవిధంగా వివిధ జాతుల యొక్క శరీర ఉష్ణోగ్రత యొక్క సహన స్థాయిని బట్టి కూడా విభజించడం జరిగింది. సహన స్థాయి అంటే అవి ఏ టెంపరేచర్ దగ్గర మనుగడ సాగించగలవో దానిని బట్టి అంటే ఉష్ణోగ్రత యొక్క సహన స్థాయి. సహన స్థాయిని బట్టి కూడా జీవులను 2 రకాలుగా విభజించడం జరిగిందనమాట. అవి ఏంటంటే యూరిథర్మల్ జీవులు, సెకండ్ వన్ వచ్చేసి స్టీనోథర్మల్ జీవులు. ఓకే, యూరిథర్మల్ అంటే ఏంటి? యూరిథర్మల్ జీవులు అంటే ఇవి అత్యధిక ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునేందుకు వీటి యొక్క శరీరంలో కొన్ని
అనుకూలతలని కలిగి ఉంటాయన్నమాట. వీటిని యూరిథర్మల్ జీవులు అంటారు. అంటే అత్యధిక ఉష్ణోగ్రతలో కూడా ఇవి మనుగడ సాగించగలవన్నమాట. నెక్స్ట్ స్టీనోథర్మల్ అంటే అతి తక్కువ ఉష్ణోగ్రత. ఇవి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అయితే స్టీనోథర్మల్ జీవులు అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద మనుగడ సాగిస్తాయి. వీటిని స్టీనోథర్మల్ జీవులు అంటారు. నెక్స్ట్ వన్, అవి ఉండేటువంటి నీటిని అనుసరించి కూడా కొన్ని జీవులు జీవన యొక్క సరళిని ప్రభావితం చేసే మరొక ముఖ్యమైనటువంటి పర్యావరణ కారకమే నీరు. ఈ నీటిలో ఉండేటువంటి రసాయన అనుఘటకాలను బట్టి కూడా 2 రకాలుగా విభజించడం జరిగింది. అంటే నీటిలో ఉండేటువంటి కాంపోజిషన్, కెమికల్స్ కాదు, అట్లాంటి లవణాల యొక్క గాఢత, వాటి యొక్క pHని బట్టి కూడా జీవులను 2 రకాలుగా విభజించవచ్చు. ఓకే, నీటి యొక్క pHని బట్టి జీవులను 2 రకాలుగా విభజించవచ్చు. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి యూరిహెలైన్ జీవులు. ఓకే, యూరిహెలైన్ జీవులు అంటే ఇవి నీటిలో అత్యధిక లవణ శాతం కలిగి ఉన్నప్పటికీ లవణీయత అనేది ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ సరౌండింగ్లో జీవులు మనుగడ సాగిస్తాయన్నమాట. వాటిని యూరిహెలైన్ జీవులు అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మిత లవణీయత అంటే తక్కువ లవణ శాతం కలిగి ఉన్నటువంటి నీటిలో కూడా జీవులు మనుగడ సాగిస్తే వాటిని స్టీనోహెలైన్ అంటారు. ఓకే, స్టీనోహెలైన్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట. స్టీనోథర్మల్, స్టీనోహెలైన్, యూరిథర్మల్, యూరిహెలైన్. హెలైన్ అనేది లవణాలకు యూజ్ చేసేటువంటి వర్డు, థర్మల్ అనేది టెంపరేచర్కి యూజ్ చేసేటువంటి వర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కాంతి. ఓకే, ఫస్ట్ టెంపరేచర్ అయిపోయింది, నెక్స్ట్ వాటర్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి కాంతి. అంటే జీవుల యొక్క ఆవరణంలో నివసించేటువంటి ఒక జీవుల మీద ఉష్ణోగ్రత ప్రభావం ఎలా ఉంటుంది, నీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, నెక్స్ట్ కాంతి యొక్క ప్రభావం కూడా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, భూమి మీద వృక్షాలు, జంతు జాతుల యొక్క మనుగడలో కీలక పాత్ర వహించేటువంటి ముఖ్యమైనటువంటి ఒక పర్యావరణ అనుఘటకమే కాంతి. ఈ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుని నుంచి వస్తుంది అన్నమాట. ఓకే, సూర్యకాంతి సమక్షంలో వృక్ష జాతులలో కిరణజన్య సంయోగక్రియ అనేది జరిగి దాని ద్వారా ఈ వృక్షాలు అనేవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అంటే సౌరశక్తిని స్వయం పోషకాలైనటువంటి వృక్షాలు ఉపయోగించుకొని అవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అయితే ఈ కాంతికి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా 4 టైప్స్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయన్నమాట. అవి చాలా ఇంపార్టెంట్. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఉపయుక్త స్థాయి కాంతి. ఫస్ట్ వన్ ఉపయుక్త స్థాయి కాంతి. సెకండ్ వన్ వచ్చేసి కాంతి వ్యవధి. థర్డ్ వన్ వచ్చేసి కాంతి కాలావధి. ఫోర్త్ వన్ వచ్చేసి సందిగ్ధ కాంతి కాలావధి. ఓకే, సందిగ్ధ ఓకే, ఇవి అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఉపయుక్త స్థాయి కాంతి అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అరణ్యాలలో పెరిగేటువంటి పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయన్నమాట. ఓకే, అంటే అరణ్యాలలో అనేక వృక్ష జాతులు, చిన్న చిన్న మొక్కలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ వృక్షాల యొక్క శ్వాసక్రియకు మరియు కిరణజన్య సంయోగక్రియకు ఈ రెండిటి యొక్క అవసరాలకు సరిపడినటువంటి కాంతి అనేది వాటికి లభించినట్లయితే దానిని ఉపయుక్త స్థాయి అంటారు. అంటే వాటి యొక్క ఉపయోగాల కోసం, వాటి యొక్క అవసరాల కోసము సరిపడినటువంటి కాంతి అనేది లభిస్తే దానిని ఉపయుక్త స్థాయి
కాంతి అంటారు. ఓకే, శ్వాసక్రియకు మరియు కిరణజన్య సంయోగ క్రియకు సరిపడినంత కాంతి లభిస్తే దానిని ఉపయుక్త స్థాయి కాంతి అంటారు. నెక్స్ట్, కాంతి వ్యవధి అంటే ఏంటంటే ఈ అరణ్యాలలో పెరిగేటువంటి పెద్ద పెద్ద వృక్షాలకు, అంటే ఎక్కువ పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, మళ్ళీ కొన్ని చిన్న చిన్న గుల్మాలు, చిన్న చిన్న వృక్షాలు, చెట్లు ఉంటాయి కదా ఇవి. అయితే ఈ పెద్ద పెద్ద వృక్షాల వల్ల అక్కడ ప్రసరించేటువంటి సన్లైట్, కాంతి కిరణాలు అనేవి వీటి మీద ఎక్కువ పడిపోయి ఇక్కడ కింద పెరిగేటువంటి చిన్న గుల్మాలకు వాటికి తక్కువ కాంతి అనేది లభిస్తుంది అన్నమాట. ఓకే, ఇలా తక్కువ కాంతిని ఇలా కిందకి ప్రసరింప చేస్తాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక రోజులో లభించేటువంటి కాంతి కాలం. ఈ పెద్ద వృక్షాల వల్ల చిన్న చెట్లకి తక్కువ కాంతి అనేది లభిస్తుంది. కాబట్టి దీనిని ఒక రోజులో లభించేటువంటి కాంతి కాలాన్ని కాంతి వ్యవధి అంటారు. ఓకే, ఒక రోజులో లభించేటువంటి కాంతి కాలాన్ని కాంతి వ్యవధి అంటారు. ఓకే, ఒక రోజులో లభించేటువంటి కాంతి కాలాన్ని కాంతి వ్యవధి అంటారు. నెక్స్ట్ వన్, కాంతి కాలావధి అంటే ఏంటంటే కాంతి వ్యవధికి, అంటే అక్కడ లభించేటువంటి ఆ కాంతి వ్యవధికి అనుగుణంగా జీవులు ప్రదర్శించేటువంటి ఒక ప్రతిస్పందన చర్యలు. ఓకే, దీనికి అనుగుణంగా జీవులు ప్రదర్శించేటువంటి ప్రతిస్పందన చర్యలు. ఓకే, కాంతి వ్యవధి అంటే ఇక్కడ లభించేటువంటి ఆ లైట్ మీద డిపెండ్ అయిపోయి ఆ జీవులు అనేవి ప్రతిస్పందన చర్యలను చూపిస్తాయి. ఆ చర్యలను కాంతి కాలావధి అంటారు. నెక్స్ట్ వన్, సందిగ్ధ కాంతి కాలావధి అంటే ఏంటి? సందిగ్ధ కాంతి కాలావధి అంటే జీవులలో ప్రత్యుత్పత్తికి మరియు వాటి యొక్క మనుగడకు ఈ రెండిటి మీద ఈ కాంతి కాలావధి అనేది ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అన్నమాట. అయితే వివిధ ఋతువులలో, అంటే ఋతువులు చేంజ్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి ఋతువులలో జంతువులు మరియు వృక్షాలలో కలిగేటువంటి సంఘటనలు, వీటిని ప్రేరేపించడానికి అవసరమైనటువంటి కాంతిని సందిగ్ధ కాంతి కాల వ్యవధి అంటారు. అంటే ఆ ఋతువులను బట్టి మొక్కలలో లేదా జంతువులలో కలిగేటువంటి మార్పులు లేదా సంఘటనలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు పక్షులు వలసపోవడం, చెట్లు ఆకు రాల్చడం ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ పక్షుల వలస మరియు చెట్లు ఆకులు రాల్చడం. ఇలాంటి లక్షణాలు కలగడానికి అక్కడ ప్రేరేపించబడేటువంటి కారకాన్ని సందిగ్ధ కాంతి కాల వ్యవధి అంటారనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏం చెప్పొచ్చు? సందిగ్ధ కాంతి కాల వ్యవధి అంటే శీతాకాలం రాగానే ఈ సైబీరియాలో ఉండేటువంటి సైబీరియాలో ఒక రోజులో కాంతి లభించే సమయం అనేది తగ్గిపోతుంది అన్నమాట. అందువల్ల పక్షులు ఆహారం కోసము మరియు ప్రత్యుత్పత్తిని నిర్వహించుకోవడం కోసం అక్కడ నుంచి ఈ ఇండియాకు వలస రావడం జరుగుతుందన్నమాట. దీనినే సందిగ్ధ కాంతికాల వ్యవధి అంటారు. అయితే ఈ సందిగ్ధ కాంతికాల వ్యవధి అనేది భూమధ్య రేఖ వద్ద ఎక్కువగాను, ఓకే, సందిగ్ధ కాంతికాల వ్యవధి భూమధ్య రేఖ వద్ద ఎక్కువగాను, టాండ్రా ప్రాంతాలలో తక్కువగాను ఉంటుంది. ఓకే, టాండ్రా ప్రాంతాల్లో సందిగ్ధ కాంతి వ్యవధి అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంతిలోనే ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి జీవ సందీప్తి. వీటి మీద బిట్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి జీవ సందీప్తి అంటే ఏంటంటే కొన్ని జంతువులు కాంతిని
ఉత్పత్తి చేస్తాయన్నమాట. ఆ జీవుల యొక్క శరీరం నుంచి కాంతిని ఉత్పత్తి చేయడాన్ని జీవసందీప్తి అంటారు. జంతువుల యొక్క దేహం వెలువరించేటువంటి ఆ కాంతిలో పరారుణ కిరణాలు ఉండవన్నమాట. ఓకే, వీడియో క్లియర్ లేదు. జీవులు వాటి యొక్క దేహం నుంచి కాంతిని ఉత్పత్తి చేయడాన్ని జీవసందీప్తి అంటారు. అందువల్ల దాన్ని శీతల కాంతి అంటారు. ఓకే, దాని నుంచి రిలీజ్ అయ్యేటువంటి కాంతిని జీవసందీప్తి, చల్లని కాంతి, శీతల కాంతి అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి జెల్లీ చేపలు జీవసందీప్తిని ప్రదర్శించేటువంటి చేపలు వచ్చేసి జెల్లీ చేపలు. ఇవి నిడేరియా వర్గానికి చెందినవి. నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో జీవసందీప్తిని ప్రదర్శించేవి ఏవి, ప్రదర్శించనివి ఏవి అని అడుగుతారనమాట. ఓకే, జెల్లీ చేపలు. నెక్స్ట్ వన్ వచ్చేసి కీటాప్టిరస్, ఇవి వచ్చేసి అనిలిడా వర్గానికి చెందినవి. నెక్స్ట్ వన్ వచ్చేసి మినుగుడు పురుగులు, ఇవి ఆర్థోపోడాకు చెందినవి. ఇంకా కొన్ని స్క్వైడ్లు, పైరోజోమాలు, ఇవి కార్డేటా వర్గానికి చెందినవి. ఇవి జీవసందీప్తిని ప్రదర్శిస్తాయి. ఎందుకు ఈ జీవసందీప్తిని ప్రదర్శించడానికి రీజన్ ఏంటంటే, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇవి ఎక్కువగా చీకట్లో వాటి యొక్క ఆవాసాలలో ఉండేటువంటి జీవుల జాత్యాంతస్థ సమాచారం కోసము, లైంగికపరమైనటువంటి ఆకర్షణ కోసము, ఇంకా భోజ్యజీవిని ఆకర్షించడం కోసము, వాటి యొక్క రక్షణ కోసము ఇవి అలాగా వాటి శరీరం నుంచి ఒక లైట్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. శీతల కాంతిని రిలీజ్ చేస్తాయి. దానిని జీవసందీప్తి అంటారు. ఓకే, ఇవి అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఏంటి, నిర్జీవాణు ఘటకాలు అనమాట. మనం చెప్పుకునేది నిర్జీవాణు ఘటకాలు. కాంతి, టెంపరేచరు, వాటరు, ఇవన్నీ నిర్జీవాణు ఘటకాలు. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ నిర్జీవాణు ఘటకాల మీద మృతిక ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, జనాభా మధ్య అంతఃచర్యలు ఎలా ఉంటాయి, అన్యోన్యత, సహజీవనం అంటే ఏంటి, పోటీతత్వం అంటే ఏంటి, వీటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సహభోజకత్వం అంటే ఏంటి, పరభక్షణ అంటే ఏమిటి, దానివల్ల యూజెస్ ఏంటి, వీటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.